కడియం శ్రీ గారు ఒకటే అంటున్నారు, ప్రజలు ఆయన వైపే ఉన్నా అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు తప్ప నేను పార్టీలో చేరలేదు. దేవుని కండవ కప్పుకున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఏఐ ఫోటోలను కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఒక అవినీతి ముద్ర, అవినీతి మరకలినటువంటి ఈ పార్టీ టికెట్ నాకొద్దు అంటూ చరిత్రలో ఎవరు కూడా బీఫామ్ని తిరిగి వెనక్కి పంపించింది లేదు ఇక్కడ ఈ రాష్ట్రాల్లో. అట్లాంటి బీఫామ్ని వెనక్కి పంపించేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా కూతుర్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే మున్సిపల్ స్థానాలు, అవే గ్రామ పంచాయతీ స్థానాలు కూడా ఆయన గెలిపించుకున్నామని మాట్లాడుతున్నారు. ప్రజలు తన వైపే ఉన్నారంటున్నారు కదా. సో ప్రజలు తన వైపు ఉన్నట్టు అనుకోవాలా, లేదంటే ఇప్పటికే ఆయనకు వ్యతిరేకత మొదలైందనుకోవాలా? మీరు ఇంతకుముందే చెప్పారు, కడియం శ్రేణిని గెలిపించడానికి మీరు డప్పు కొట్టి గెలిపించారు. అట్లాగే జనగాం కూడా అభ్యుక్త వరంగల్లో జనగాము, గన్పూర్ రెండు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. సో నాకున్న సీనియారిటీ, నా అప్రోచ్ కారణం ఏదైనప్పటికీ ఈరోజు కడియం శ్రీ అదేవిధంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారు రెండు మరి నా ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. కారణం ఈ మాట ఎందుకంటుందంటే, నేను కాంగ్రెస్ పోతాను, నేను నా బిడ్డ పోతాను, నాకు బీఆర్ఎస్ పార్టీ కనుక టికెట్ ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేస్తే నేను కాంగ్రెస్ పోతానని ముందే చెప్పిండు కడియం శ్రీ. సో ఆ రకంగా ఈరోజు బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ పైసలతోటి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తోటి, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం తోటి, బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతోటి కేసీఆర్ ప్రచారం చేస్తే కడియం శ్రీ గెలిచిండు. మరి నిజంగా నీకు నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ టికెట్ అడిగితే మీకు టికెట్ క్యాన్సిల్ చేశారా? కడియం శ్రీ గారు బ్లాక్ మెయిల్ చేస్తేనే ఆ రోజు మీకు టికెట్ కాకుండా కడియం శ్రీ గారికి ఇచ్చారంటున్నారా? 100% ఆయన కూడా తెలుసు. అది ఏంటంటే నన్ను హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు కన్సోల్ చేశాను. ఒకవేళ కనుక ఇప్పుడు కూడా మీరు రాజకీయ టికెట్ ఇచ్చేది ఉంటే నేను నా బిడ్డ కాంగ్రెస్కి వెళ్తాము సో అని చెప్పి ఎలక్షన్ల ముందు అనడం వల్ల ఈ ఎలక్షన్ల టైంలో సీనియర్ లీడరు తర్వాత అన్ని పదవులు అనుభవించండి, ఇప్పుడు పోయేది ఉంటే పార్టీకి కొంత నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఇన్ఛార్జి భద్రత చెప్పి, అదేవిధంగా రైతు సమితి చైర్మన్ పోస్ట్ ఇచ్చి, రేపు ఎమ్మెల్సీ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఎమ్మెల్సీ ఇచ్చి నేను మంత్రి చేసుకుంటామని నాకు అలాంటి హామీ ఇచ్చి గన్పూర్, జనగాం రెండు గెలిపించే బాధ్యత తీసుకోవాలి నాకు ఇన్ఛార్జి భద్రత చెప్పడం జరిగింది. ఆ రకంగానే అభ్యక్త వరంగల్ రెండు మాత్రమే గెలిచినాయి. సరే, కారణం ఏదైనప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ బీఫామ్ మీద కేసీఆర్ గారి దయాదాక్షిణాలతో బీఆర్ఎస్ పార్టీ డబ్బులతోటి ప్రచారంతో గెలిచేది కడియం శ్రీ. ఈ బీఆర్ఎస్ పార్టీ పదవి ఆయనకి ఎందుకు? నిజమే, వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు, గెలిచింది. తర్వాత సర్పంచ్లను గెలిపించుకున్నాడు, తర్వాత మున్సిపాలిటీ కూడా గెలిపించుకున్నాడు. ఇంకెందుకు జంకెందుకు నీకు? నువ్వు ప్రజా తీర్పు మళ్ళొకసారి కోరొచ్చు. నేను తెలంగాణ రాష్ట్ర దీనికైనా సమాధానం ఏం చెప్తున్నారంటే, నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, నేను పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ ఏం మాట్లాడలేదు అని చెప్పేసి కడియం శ్రీ గారు మాట్లాడుతున్నారు. ఏ రకంగా నేను ఎందుకు వెళ్ళిపోవాలని, నాకు షోకాజ్ చేయలేదు, నా మీద విపిఎన్ జారీ చేయలేదు, సో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కదా, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా అంటున్నారు. సో పార్టీ కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేగా, ఆడలేక మధ్యలోడింది అన్నట్టు వాదించడానికి అనేక రకాలు ఉంటాయి. నేను ఒక్కసారి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి నిజంగా నేను అభివృద్ధి కోసం పోతా అని అనేక సందర్భాలలో మాట్లాడినావు కదా, మరి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవి నీకెందుకు? కొత్తగా ప్రజా తీర్పు కోరి కాంగ్రెస్ లోకి పోవచ్చు కదా. సో నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత, సవాల్ చేయాల్సిన అవసరం నీకేమున్నా చెప్పు. నువ్వు ఏమన్నా ఎంత నిస్సిగ్గుగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పడం ఎంత సిగ్గుచేటు. మేధావులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, మీలాంటి జర్నలిస్టులు అందరికీ కూసగుచ్చినట్టు తెలుసు. మాకంటే ఎక్కువ మీరు అనాలిసిస్ చేయగలరు, ఎవరు టెక్నికల్ గా ఎట్లా తప్పించుకోవాలని చూస్తున్నారు సంగతి మీకు క్లియర్ గా తెలుసు. సో ఏదేమైనా కూడా ఇక్కడ ఒకవేళ కనుక అంటే స్పీకర్ కోర్టులో తప్పించుకున్నా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత తప్పకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఉంటుంది. మొన్ననే ముకుల్ రాయ్ అని చెప్పేసి కలకత్తా హైకోర్టులో ముకుల్ రాయ్ అనే ఒక అతను మరి బీజేపీ నుండి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లో జాయిన్ అయితే అక్కడ స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో హైకోర్టుకు పోతే మొదటి సిట్టింగ్ లోనే ఆయనకు 6 సంవత్సరాల బయట. సో మీకు ఇంకా నమ్మకం ఉందా? ఎందుకంటే స్పీకర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, స్పష్టంగా అర్థమవుతోంది. దానం నాగేందర్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది, వాట్ హ్యాపెనింగ్ అన్నది
క్లియర్గా అర్థమవుతోంది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు, కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారో ముకుల్ రాయ్, సువేంది అధికారి వేసినటువంటి పిటిషన్ పైన ముకుల్ రాయ్కి డిస్మిస్ పిటిషన్ వేయడం జరిగింది. సరే, వాళ్ళు కూడా మళ్ళీ హయ్యర్ కోర్టుకి వెళ్తారు, అది కామన్ థింగ్ నడుస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ స్పీకర్ ఇచ్చినటువంటి కాపీని సవాల్ చేస్తూ మీరు కూడా హైకోర్టుకి వెళ్తే అదే తీర్పు వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక, కేసీఆర్ ఆ రోజు లోక్సభ ఎన్నికలకు ప్రచారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఉప ఎన్నిక ఇక్కడే వస్తుంది గన్పూర్కు అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి కామెంట్ అక్కడే చేయడం జరిగింది. సో ఇంకా ఆ నమ్మకం ఉందా? ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? సో తప్పకుండా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మరి కోర్టులకు ఉన్నది, న్యాయ వ్యవస్థకు ఉంది. తప్పకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత చట్టసభలకు ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ పోయినా కూడా అక్కడ తప్పకుండా వారికి అనర్హత వేటుపడుతుందని ఆశపడుతున్నాం. ఒకవేళ గంట అక్కడ కూడా తప్పించుకొని టెక్నికల్గా ఏదైనా బయటపడ్డా కూడా ప్రజా తీర్పు నుండి కడియం శ్రేయ్ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా కరుగార్చి వాత పెడతారు.